గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్స్ గారు ఇప్పుడు మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చినాయండి. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అసలు ఫణీందర్ గారు, ఆయన ఎంత బాగా తీశారు అసలు సినిమాని. ఈవెన్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ మూవీ. అంటే నాలోని ఒక 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 తెలియని స్పందన బయటకు వచ్చింది. అట్లానే మొన్న ఒక సినిమా, ఇప్పుడు దీనికి సినిమా అదేంటిది, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన అనిల్ రావుపూడి గారి సినిమా కానీ ఎంత బాగున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోకూడదు. క్లాసిజం అంటే ఇప్పుడు మోడర్నిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం దాంతో అయ్యో అవి మంచి, అవి వాటిని కొట్టేవాళ్ళు రారు. ఎవర్ గ్రీన్ క్లాస్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అన్నారు. కానీ దాంతో ఒక వ్యవస్థ ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎంత ఆపాదిస్తున్నామో మనలాంటి వాళ్ళు దాన్ని ఆపాదించి మన ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి మనం ఒక వారధిగా తయారవ్వాలే తప్పితే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు మా అమ్మ ఒకలాగా ఆలోచించేవారు, నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. కాదు నీ వ్యవస్థ తప్పు అని అంటే నేను అక్కడతో ఆగిపోయి ఉండేదాన్ని కదా. ఈరోజు నేను ప్రపంచమంతా తిరిగి వస్తున్నాను. ఇట్లా పలు పిల్లలకి అంటే డిఫరెంట్ కల్చర్స్, ఇప్పుడు భారతీయులకే కాదు కదా నేను నేర్పించేది, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాను. అసలు మన కల్చర్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంత తిరగలుగుతున్నాను. మన సాంప్రదాయాన్ని, మన కూచిపూడి యొక్క కళని నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు అది ఆపాదించి అది ఒప్పుకున్నారు కాబట్టే కదా మనం చేయగలుగుతున్నాము. అట్లానే ఇప్పుడున్న రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు ఎంత కొత్తదనంగా చూపించగలుగుతున్నాము. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. పాప వాళ్ళు కూడా ఏం చేస్తారండి కదా. మీరు చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే చంద్రమోహన్ గారు, ఆ పక్కనే విశ్వనాథ్ గారు, ఇలా 3 ఇళ్ళు పక్క పక్కనే ఉన్నప్పుడు ప్రతిసారి మీకు అనిపించేది అంటే వీళ్ళు ఇంత పెద్ద నటులు అయ్యారు, లేకపోతే ఇంత పెద్ద డైరెక్టరు, మనకు కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా, లేకుంటే మనం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాము, ఆ వీధిలో ఒక ఫీల్ అనేది ఉంటుంది, ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే చిన్నప్పటి చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు అత్త ప్రభగారు మేనత్తే స్వయంగా, మా నాన్నగారు ఫిల్మ్ ఎడిటరు, పైగా ఇంట్లో అందరూ డాన్స్ నేర్చుకున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే నేను ముందుకు తీసుకెళ్ళగలిగాను, మిగతా వాళ్ళు తీసుకెళ్ళలేదు, అంతే తేడా తప్పితే. అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అంకుల్ ఆంటీ మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. వీ హ్యావ్ గ్రోన్. అంటే ఇప్పుడు ఎస్పీబీ అంకుల్ కానీ వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము. అందుకని మనకి ఒక ఆపర్చునిటీ రాలేదే అనే ఫీల్ అయి ఉంటే గబగబా నేనే ముందు వెళ్ళి అడిగేసి ఉండేదాన్నేమో. లేకపోతే అడగటం అనేది ఎందుకో మా జనరేషన్కి, ఎస్పెషలీ మై హౌస్, అంటే హౌ యూ అప్బ్రింగ్ ద చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ రోజుల్లో మేము అయ్యేది అడగాలి, దీనికి స్పందించాలి, దీనికి ఇట్లా అంతా ఉండేది కాదు. గెట్ గో డూయింగ్ గో విత్ ద ఫ్లో ఇట్లానే ఉండేది తప్పితే. పైగా నేను ఒక చోట కూర్చుని ఇది పోయిందా ఆపర్చునిటీ, అయితే దీనికి ఏడవాలను, లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చింది అని సంతోషపడ. కీప్ వర్కింగ్ మ్యాన్, కీప్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఇంతే తప్పితే అలాంటి మైండ్ సెట్ తప్పితే అయ్యో ఇది రాలేదు, ఇది వచ్చింది, అవి రాలేదు, ఇవి రాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి పరచూరి గోపాలకృష్ణ అంకుల్ వాళ్ళతో మాత్రం, అంకుల్ నన్నేంటి అంకుల్ మీరు అందరూ కలిపి, ఎందుకంటే ఆ సినిమా అయ్యాక మళ్ళీ వంశానికి ఒకటి ఇవన్నీ వచ్చినాయి కదా. అప్పుడు అడిగినప్పుడు పరచూరి అంకుల్ని అడిగినప్పుడు లేదురా అని చెప్పేసి మళ్ళీ కృష్ణ గారితో ఒక సాంగ్ హీరోయిన్ గా రావడానికి నేను అడిగాను. అప్పుడు అడిగాను మీరు అడిగారా అనేది నాకు గుర్తుకు తెచ్చుకుంటే అదొక్క ఇన్సిడెంట్ గుర్తొచ్చింది తప్పితే ఇంకా నేను ఎవరిని నాకు ఈ సినిమా ఇవ్వండి, లేకపోతే నేను ఈ పలానా చోట నేను డాన్స్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, ఇవ్వండి కన్నా మా సాధనంత ఏంటంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ అరైవ్, థింగ్స్ విల్ కమ్ అండ్ వీ విల్ గో. అంతే తప్పితే ఈ రోజుకి ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేది ఎవరిని ఎప్పుడు అవసరం రాలేదేమో తెలియదు. మరి ఇప్పుడు ఆలోచిస్తాను. సో ఇప్పుడు ఆలోచించిన దోస్ వర్ ద గోల్డెన్ డేస్. అప్పుడు కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మెమరీస్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు ఏమీ తెలియని టైంలోనే పక్కన వాళ్ళతో ఉండడం, కలిసి పని చేయడం కావచ్చు, ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవునండి ఉంటాయి. మర్చిపోయాను, ఏడుది నాగేశ్వరరావు గారి ఇల్లు కూడా మాకు ఇక్కడే. ఫస్ట్ మా ఇల్లు ఇట్లా ఉండేవి.
ఉన్నాయి మొత్తం అంతా వాళ్ళతో ఏంటి? పెరిగాం ఒక కాబట్టి ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అంతా వీధంతా వాళ్ళే ఉండిపోయారు. అట్లానే ఉండేవాళ్ళం అంటే ఇది వరకు అంతా అట్లానే ఉండే అందుకనే ఆ, ఒక ఆర్టిస్ట్ అనో ఇంకోటి వాళ్ళంతా చూసేవాళ్ళు చాలా సింపుల్ సిటీగా ఉండేవాళ్ళు చాలా అసలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మాకు అన్ని పనులు తెలుసు అన్ని పనులు నేర్చుకున్నాం అలా ఇంట్లో వంటలు చేయడం తెలుసు అన్నీ సో దట్ డజన్ లైక్ ఓకే ఒక హీరోయిన్ ఒక ఆర్టిస్ట్ అట్లాంటిది ఏముండదు ఇంటికి వెళ్తే మళ్ళీ సరాసరి కదా మొత్తం మన పనులు మనం చేసుకోవాల్సిందే మన ఇవి చేసుకోవాల్సిందే ఈవెన్ మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్గా ఉంటే జనం యొక్క వ్యూ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది చూడరు కదా జనం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందా ఈ క్యారెక్టర్ నాకు ఏమి ఇస్తుంది ఈ క్యారెక్టర్ నుంచి నేను ఏం తీసుకుంటున్నాననే కాసేపు నవ్వుకోవడమో కాసేపు తిట్టుకోవడమో విలన్ పాత్రలు అయితే హీరో పాత్రలు అయితే కాసేంత మెచ్చుకోవడమో ఇవే ఉంటాయి కానీ వీళ్ళ కెమెరా పెట్టేశాక ఇప్పుడు మీరు కెమెరా పెట్టారు నేను ఏం మాట్లాడాలి మీరు అడిగేదానికి సమాధానం చెప్తున్నాం కదా వీళ్ళ ఇట్ ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్ కదా దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దట్ డజంట్ సర్వ్ ఈవెన్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా దట్ ఓంట్ హెల్ప్ మీ నాకు నేను చేశానా లేదా అక్కడ ప్రజెంట్ చేశానా లేదా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ట్రూ. సో ఇప్పుడు మధురిమ గారు మధుబాల కాస్త వద్దులేండి మళ్ళీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మధురిమ నార్లా మధురిమ నార్లాకి ఒక లైఫ్ గోల్ అనేది ఒకటి ఏదో పెట్టుకుని ఉంటారు కదా చిన్నప్పుడు అలా ఏమైనా పెట్టుకున్నారా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండానే వచ్చేసారు ఆ తర్వాత 10th కంప్లీట్ చేశారా ఏం చేశారు గోల్స్ అన్నీ నేను పెద్దగా అంత పెట్టుకోనండి ఐ వాంట్ టు ఫ్లో అండ్ ఐల్ ఫ్లో ఒక స్టిగ్మా కనుక ఉందనుకోండి నేను ఈ గోల్ చెయ్యాలి అని డిసైడ్ అయిపోతే చెయ్యాలి అంతే రిజల్ట్స్తో మనకు పనిలేదు మనం చెయ్యాలి ఓకే ఇది చేయలేదా ఇది లేదా ఇది నేర్చుకుందాం అది లేదా అది నేర్చుకుందాం ఇప్పుడు ఒక బ్యాలే చేసేటప్పుడు అంటే నా కాలు ఈ లెవెల్కి రావాలి ఆ లెవెల్కి రావాలంటే దానికి నాకు సాధన కావాలి వెంటనే ఎక్కడ ఆయన అమెరికాలోనే ఉంటారు అనిల్ నాట్యవేదానని ఆయన దగ్గర కలరిపైతు అంటే కేరళ నుంచి అనమాట మార్షల్ ఆర్ట్ ఫామ్స్ మనకి ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఫామ్స్ మనం మిగతావన్నీ చూస్తాం కుంఫు అవి అట్లా కాదు కానీ ఇది ప్రాపర్ అంటే మనకి మన భారతీయత అది అంటే ఆ సాధన కావాలి నేర్చుకున్నా అట్లనే చదువు నేర్చుకున్నా ఇది గోల్స్ అని అంటామా అంటే మీరు అది పేరు పెడితే అదే అనుకుంటాను మరి నాకు తెలీదు ఎక్కడ దాకా చదువుకున్నారు ఏం చదివారు నేను ఎంఏ కూచిపూడి అయింది పిహెచ్డికి ఇప్పుడు నా రీసెర్చ్ అంతా మొదలు పెట్టాను అన్ని దాని తర్వాత అంటే మీరు ఆ మధ్యలో ఏం చేశారు 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం బిఏ రాశాను కట్టుకున్నాను బిఏ రాశాను ఎంఏ అయిపోయింది ఎంఏ కూచిపూడి అయిపోయింది పిహెచ్డికి ఇప్పుడు మొత్తం ఆ వర్క్ జరుగుతుంది రీసెర్చ్ వర్క్ జరుగుతుంది మా గురువు గారు వచ్చిన మెంటర్ ఆయన రాణి సదాశివమూర్తి గారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాదు వేద యూనివర్సిటీ ఇది ఉంది కదా తిరుపతిలో ఉంది దానికి ఆయన డీన్గా ఉన్నారు అట్లానే నాకు నా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఇది యనమండ్ర శ్రీనివాస్ శర్మ గారు ఆయన చాలా అంటే నాకు ఈ పాటలు కానీ ఇవి కానీ కావాలన్నప్పుడు సంస్కృతంలో చాలా ఇవి నాకు జటిలమైన ఒక పదాలు ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవాలంటే సో ఐఎమ్ ఇంటూ లైక్ అంటే ఏ వర్క్ కావాలంటే అవి వాళ్ళని అప్రోచ్ చేసుకుంటూ వెళ్ళడమే కదండి అంతే ఇది అంటే గోలా అవి మనకి ఒక ఐ థింక్ సో ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది బహుశా నా పర్పస్ ఇదేమో కళకి భగవంతుడు అంటే దిస్ యూనివర్స్ ఇఫ్ డజంట్ అలవ్ హౌ కెన్ బీ ఐఎమ్ సిట్టింగ్ హియర్ టుడే కదా సో ప్రకృతి సహకారం అంటాం మనం సహకరిస్తే వీ కెన్ అచీవ్ ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామో నిజంగా ప్రకృతి కూడా అదే అనుకుంటే దట్ విల్ నేను సాధనకి భయపడను హార్డ్ వర్క్కి భయపడను సో పనులు మనం చేసుకుంటూ ఉంటే అసలు మన ఈ లైఫ్ చాలదు నాకు తెలిసింది అది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని నన్ను అడిగారు కదా మనం పని చేయడం మొదలు పెడితే ఈ లైఫ్ సరిపోతుందా సరిపోదు యాక్చువల్గా ఇఫ్ యూ గో డిగ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్ లైఫ్ సరిపోదు అట్లాంటప్పుడు దాని మీద వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా రావాల్సిన టైంలో ఇప్పుడు చూడండి అగైన్ యూ కాల్డ్ మీ ఇప్పుడు అదేంటది తరుణ్ భాస్కర్ గారు ఆయన అట్లనే కదా పిలిచారు ఆయన కూడా ఇది ఇప్పుడు కల్ట్ మూవీ యాక్చువల్గా
యూ విల్ సీ మీ అ డిఫరెంట్ దేర్. Oh, yeah. యాక్చువల్గా Attire అన్ని మారిపోతాయా? ఈ నగరానికి ఏమైంది ఆ సినిమాలో చేస్తున్నాను నేను. సో ఎట్లా అంటే అట్లానే ప్రకృతి, వెన్ ఐఎమ్ రెడీ థింగ్స్ విల్ అపియర్, అంతే. ఎగ్జాక్ట్లీ. వెన్ యూర్ క్లీన్ చిట్, వెన్ యువర్ విజన్ ఈస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ విజిబుల్. అది వాట్ యూ వాంట్ టు బికమ్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లలో యాక్ట్ చేశారు. అటు హీరోయిన్గా చేశారు, ఇటు చెల్లిగా చేశారు. మోస్ట్ ఎక్కడైతే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి చిరకాలం గుర్తుండిపోయే లాంటి కొన్ని మెమరీస్ని అయితే మీరు బ్యాగ్లో పెట్టేసుకొని అలా ఉన్నారు. సడన్గా వానిష్ అయిపోయారు. వాట్ వాజ్ ద రీజన్? ఎందుకు వెళ్ళిపోయారు? ఓన్లీ నన్ను డాన్స్ పిలిచింది, డాన్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంది అని కాదు, ఏదో ఉంది. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? ఒక హారర్ మూవీ లాగా ఒక సినిమా తీస్తే మీ ముందు పెడతాను నేను, ఫ్రేమ్ బై ఫ్రేమ్. అప్పుడు మీకు అట్లా కనిపిస్తుంది. అట్లా ఏముండదు, మీరు ఇంటికి వెళ్తే మీ పనులు మీరు చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి. అట్లా అవన్నీ ఒక మనం భూతద్దంలో చూస్తాం. జీవితం అన్నాక అన్ని ఆస్పెక్ట్స్ జరుగుతాయి, అన్ని ఆస్పెక్ట్స్ మనం ఆస్వాదించాలి, ఏడవాలి, నవ్వాలి. ఇవన్నీ సర్వసాధారణం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి సర్వసాధారణమైన విషయాలు. మనం భూతద్దంలో పెట్టి చూస్తే అవి పెద్దగా కనిపిస్తాయి. నాది పాత్ అని ముందుకు నడుస్తూ ఉంటే మనకి పాత్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్, అంతే. దీన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి నేనేదో చేసి ఏం చేయలే. అదృశ్యం అయిపోయారు. అదృశ్యం అనే మాట కాదండి, మీరు దృష్టి నా మీద పెట్టాలా, అంతే. ఇంకొక జోనర్ లో ఉన్నారు మీరు, ఇంకో ఫేజ్ లో, ఇంకో పాత్రలో వెళ్తూ ఏ ఫేజ్ లోనూ లేను. చక్కగా ఏంటంటే కళలకి మేబీ ప్రకృతి నన్ను పిలిచింది. అంటే ప్రకృతి నన్ను పిలవకపోతే నేనే చేస్తాను, నేనే అనుకుంటే నేను వెళ్ళలేను అంత దూరం. కానీ ఏదైనా సరే అంటే నాకు ఆపర్చునిటీస్, అంటే మీరు అన్నారు కదా ఇందాక, అవకాశాలు నన్ను పిలిస్తే నేను వెళ్తాను, అంతే. అవకాశాలు నన్ను పిలవాలి, నేను వెతుక్కుంటూ వెళ్తే మీరు ఇప్పుడు నేను అడుగుతాను అర్జెంటుగా, ఏమండి నాకు ఒక 10 సినిమాలు కావాలి, డైరెక్టర్స్ ప్లీజ్ ఐఎమ్ రెడీ అని అంటే ఇచ్చేస్తారా? అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు రాసుకున్న కథకి నేను సూట్ అవ్వాలి, అది నేను చేస్తానని వాళ్ళు నమ్మాలి. అది నమ్మి నాకు ఇచ్చినప్పుడు అది నేను సవ్యంగా ప్రజెంట్ చేయాలి. దాంతో అయిపోతుందా కదా? కాదు. అది ఎడిటింగ్లో పోకుండా డైరెక్ట్గా మొత్తం అంతా జనానికి వెళ్ళి చేరి ఆ జనానికి నచ్చితే అది అందరికీ నచ్చుతుందా? 99% నో. కొంతమంది, బికాజ్ జనః లోకోబరు అంటే భిన్న రుచి అని అన్నారు, అంటే రుచులు వేరుగా ఉంటాయి. సో దట్ అండ్ ఆల్ వీ డోంట్ నో. అందుకనే అని చెప్పేసి భూతద్దంలో చూడొద్దు ఏది, చక్కగా ముందుకు నడుద్దాం, పాత కనిపిస్తుంది దాంతో వెళ్ళిపోవడమే, అంతే. ఇప్పుడు ఏది ఒక నేను గురువుని, డాన్స్ గురువుని, నేను ఇట్లానే ఉంటాను అని అంటే సినిమాకి రాలేను కదా. అదే సినిమా ఆర్టిస్ట్, నేను సినిమా చెప్తే నాకేం తెలియదు అని అంటే ఇవన్నీ చేయలేను కదా. ఇదే కాదు, రేపు బిజినెస్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇంకోటి. వేర్ ఎవర్ ద ఆపర్చునిటీస్, వై వుడ్ ఐ లిమిట్ మై సెల్ఫ్? నాకెప్పుడు ఒక మనిషికి, నేను చెప్పాను కదా, ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే వాక్ అనే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు, మనకి భయం లేనప్పుడు, మనం కష్టపడి పనిచేస్తా అన్నప్పుడు, స్కై ఈజ్ ద లిమిట్. ఎక్స్ప్లోర్ ఇట్, డూ ఇట్. దీనికి నేను ఇట్లానే ఉంటాను, ఇలానే చేస్తాను, ఇట్స్ అ కమిట్మెంట్. అంటే ప్రతి పనికి మనతోటి మనకు కమిట్మెంట్, బయట వాళ్ళతోటి కాదు, మనతోటి మనం కమిట్మెంట్గా ఉన్నప్పుడు వై డూ వి వరీ అబౌట్ వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్, నాట్ వాట్ ఈస్ ద రిజల్ట్. రిజల్ట్ మనం అనుకున్న రాలేదా, పక్కన పెడతాం, ఎవరో దానికి వెళ్తూ ఉంటాం, అంతే. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు దాకా మీరు ఒక సినిమాల్లో చేశారు, అన్ని మూవీస్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరైనా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే, దట్ షుడ్ బి ఒక మ్యారేజ్ అయిందో, లేకుంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లలు, కాబట్టి అక్కడ ఒక పాజో, ఒక బ్రేకో తీసుకొని ఇంకొక దాంట్లోకి వెంచర్ అవుతారు, ఇంకోటి చేస్తారు. బట్ మీ కేసులో అది జరగలేదు కదా. జరగదు, ఎప్పుడు జరగదు. ఎందుకు తెలుసా? కళమ్మ తల్లి ముద్దు బిడ్డను నేను, అందుకని పెళ్లి చేసుకోవద్దు అని ఏం లేదు కదా మనకు. కళామ తల్లి ముద్దు బిడ్డలు బోల్డ్ ఎంతమంది డాన్సర్స్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. పెళ్ళి, ప్రేమ అవన్నీ పర్సనల్ థింగ్స్. సో వాటితోటి జనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అంతకన్నా సంబంధం లేదు. అవి ఆ వింగులు వేరు, ఈ ప్రొఫెషనల్ వింగ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను మాట్లాడచ్చు, నా లైఫ్లో గతంలో ఏం జరిగినాయి ఏమిటి అనే దానికి మంచి విషయాలు మాట్లాడుకోవాలి. అప్పుడే మనం పాజిటివ్గా ముందుకు. ప్రతి మనిషికి ఇది జరగదా, ఇది అవ్వదా, ఇది అవుతుందా, ఆ సందిగ్ధాలు వస్తాయి. అండ్ కొన్ని తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. కానీ దాంట్లో ప్రతి ఒక్కరికి పాలిష్ అవుతూ ఉంటుంది. లేకపోతే హౌ యూ కెన్ షార్ప్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ స్టాండ్ యువర్ సెల్ఫ్.
ఆ రాపిడిలో మనం కిందకి పడిపోకూడదు, పైకి తన్నుకుంటూ రావాలి తప్పితే ఆ రాపిడి మనం నేర్చుకోవడానికే వస్తుంది. జీవితంలో ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వస్తే అందరూ ఆహా ఓహో అంటారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను, మీరు అడిగారు కాబట్టి. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎవరు తోడుండరు, నిజం చెప్తున్నా. ఎవరు మనం ఉంటారు, వాళ్ళు వస్తారు. అది ఎందుకు వస్తుంది? మనమేదో జీవితంలో మనం నేర్చుకోవాలి కాబట్టి వస్తుంది. అది నేర్చుకునేంత వరకు ప్రకృతి ఏమి వదలదు. ఫస్ట్ చెప్తుంది, తర్వాత బ్రతిల్లాడలేదా ఒక్కడ 4 పీకి నేర్చుకునేంత వరకు నేర్పిస్తూనే ఉంటుంది. సింపుల్ యాజ్ సచ్. అందుకనే అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది అవ్వలేదా, నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను, చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నాను. పెళ్లి గురించి సరే మీరు వద్దనుకోవచ్చు, ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చేసుకోలేదు మధు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు వద్దను. జీవితంలో పెళ్ళి అనేది ఒక ఆస్పెక్ట్ అండి కదా. అవును, జీవితం అదే కాదు కదా. ఓకే కదా. కొంతమంది ఎట్లా అంటే కొన్ని వాటి మీద చాలా ప్యాషన్గా ఉంటారు. దాని ముందు చాలా మిగతావన్నీ పెద్ద విషయాలుగా ఏం అనిపించవు, కనిపించవు. సో మేబీ ప్రకృతి వాంట్స్ మీ టు బీ లైక్ దిస్. బాగాలేనా ఇప్పుడు? నో నో నో, ఐఎమ్ నాట్ బాలేనా? చాలా బాలేనా? చాలా బాగున్నారు కాబట్టి ఎందుకు ఇలా డాన్స్ అంతలా రీప్లేస్ చేసింది, ఎందుకు పెళ్లి వైపు వెళ్ళలేదు, పోనీ ఒక ఫ్యామిలీ, నాకంటూ పిల్లలు, అలా యూజువల్ గా ఎవరైనా ఆలోచించేది అదే కదా. అది అవసరమైనప్పుడు అవి రావచ్చేమో. ఇప్పుడు బాగున్నాను కదా, ఇప్పుడు చక్కగా ఉన్నాను, బాగున్నాను అంతే. ఇది పెళ్లి అవసరమైతే అన్నీ అవుతాయండి. ఆ తోళ్ళందరూ అందుకని ఇప్పుడు చేసుకుంటే అప్పుడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఐ హ్యావ్ టు ఫోకస్, వేర్ ఐ హ్యావ్ టు గో. సో దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ డూయింగ్. సో అందుకని అవి లేవా అన్నీ ఉంటాయి జీవితాల్లో, ఉండకుండా ఏమి ఉండవు. దాన్ని పెళ్లి అనేదాన్ని స్ట్రైక్అవుట్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద కార్డ్స్, ఎప్పుడో తెలియదు అంతేనా. ఆలోచన లేదు, ముందుకు నడిచే దాంట్లో నేను నాకున్న అరేనాలో, నాకున్న ఏరియాలో నేను ఏది ముందుకు నడవాలో అది నడుస్తున్నా అంతే. అంటే అగైన్ యూనివర్స్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ వాట్ ఐ ఆమ్ రిఫ్లెక్టింగ్ యూనివర్స్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్. ద వర్క్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, అన్ని. ఐ బిలీవ్ ఇన్ సో మచ్ ఇన్ దట్. సో డాన్సర్గా మేము శోభన గారిని చూసాము. శోభన గారు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, మీరు కూడా చేసుకోలేదు. ఆ తర్వాత కొంతమంది ఇలా పద్మిని గారు కావచ్చు, రాగిణి ఇలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. అలా ఏమైనా పెట్టుకున్నారా? అట్లా ఏం లేదండి, అట్లాంటివన్నీ ఏం లేవండి. అంటే వాళ్ళ లైఫ్ లాగానే నా లైఫ్ ఉందా? కాదు కదా. నా లైఫ్ లాగా వాళ్ళ లైఫ్ ఉందా? ఇట్ డజంట్ కౌంట్ ఆన్, బికాస్ ఈచ్ పర్సన్ దేర్ ఇండివిజువాలిటీ, ప్రొఫెషనల్ కెరియర్, లైఫ్, అగైన్ కిడ్స్, అవి మనకి రుణానుబంధం ఉంటే జరుగుతాయి. మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ లైఫ్, హూ నోస్ ఇట్, ఎవరు చెప్పగలరు? నోబడీ కెన్ టెల్ కదా. అప్పుడు మనకి రుణం ఎక్కువ ఉండదు. సో ఈ రుణానుబంధంలో పెళ్లి అనేది లేదా, ఆ భవబంధాలు అంటే అంత పెద్ద సబ్జెక్ట్స్ లెట్ వి నాట్ టాక్. ఎందుకంటే మనకి తెలీదు. ఇప్పుడు ఒకళ్ళు ఎందుకు ఇట్లా పైకి రాలేదు, ఎందుకు వీళ్ళు పైకి వచ్చేసారు అని అంటే అది నిజంగా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కాదు. ఎప్పుడూ ఎక్కడో ఏదో చేసుంటారు, ఏదో జన్మలో, మనకి తెలియదు కదా. ఇప్పుడు ఎట్లా అవి తెలియని వాటి గురించి మనం ఎక్కువసేపు వాటి మీదే కూర్చునే కన్నా, ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను డాన్స్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, నేను యాక్ట్ చేయగలను. ఇప్పుడు నాకు తెలిసిందేంటి, ఐ నో హౌ టు డూ బిజినెస్. సో ఇప్పుడు నాకు తెలిసిందేంటి, అట్లా నేను ముందుకెళ్తున్నా. తెలియని వాటి గురించి ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటూ, బికాజ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ వే. ఎందుకంటే మనకు రుణం లేకపోతే ఏది, ఈరోజు నాకు రుణం లేకపోతే ఇక్కడ నేను ఈ టీ తాగను, ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగను. నీళ్ళ రుణం, అట్లానే మనుషుల రుణం అది ఉండాలి. అది లేకపోతే మనకు జోలికి ఎవరు రారు, మనం ఎవరు జోలికి వెళ్ళం, అంతే కదా. నిజం కదా. సో దీనికంతా బాధపడిపోవటాలో లేకపోతే దీనికంతా ఆలోచించటాలో, అసలు ఫస్ట్ అవర్ మైండ్ ఇస్ అ బ్యూటిఫుల్ అండి. మనం ఏం కావాలంటే అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది, ఏది కావాలంటే అది ముందుకు వస్తుంది, ఏది అది ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. వై హ్యావ్ టు ఫిల్ విత్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ కదా. ఇప్పుడు నా పనిలో నేను ఉన్నప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ గార్డెన్. నాట్ దట్ ప్రపోజ్ చేయలేదు, అవి వస్తాయి. లైక్ ఐ అడ్రస్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే, బ్యూటిఫుల్ మేనర్, బికాస్ ఐ నో హౌ లవ్ ఇస్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ వీ నాట్
మెస్ ఇట్ అప్ విత్ అదర్ థింగ్స్. సో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి చాలా వరకు, మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నాం అనేది ఇన్ ద ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో రిలేటివ్స్ దగ్గర నుంచో వచ్చి ఉంటుంది. అందులో మధురిమ చాలా బాగుంటుంది, డాన్స్ కూడా చేస్తుంది, మంచి సినిమాలు చేసింది, తను మా ఇంటి కోడలవుతే బాగుంటుంది, ఇలా అనుకునేటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా. బట్ అన్నింటినీ ఇలా పక్కన పెట్టేశారా? ముందు నా దగ్గర అడగటానికి భయం వేస్తుంది, ఎందుకంటే నేను గురువుని కదా, నా దగ్గరికి అప్రోచ్ ఇప్పుడు చేసే కాదు, వాళ్ళు ఎట్లా అప్పుడు ఉంటుంది. అప్పుడు కూడా అప్పుడు కూడా కొంచెం నేను ఇండస్ట్రీలో ఉన్న- ఎవరితోటి అంటే ఆ టైం ఫ్రేమ్లో అట్లానే ఉండేది. మా నాన్నగారిని ఏమైనా అడగాలన్నా కూడా తలుపు చాటు ఉండి ఇది అని అన్నాను. లక్కీగా ఏంటంటే ఏ రోజు మా పేరెంట్స్ మమ్మల్ని ఆపల, మేము ఇది చేస్తాము ఇది చేస్తామంటే వాళ్ళు ఎప్పుడు అంటే దానికి సపోర్ట్ చేశారా లేదా తెలియదు, కానీ వాళ్ళని ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అంటే మా దగ్గర నేను పెరగడమే ఒక 15 మంది పిల్లలతోటి పెరిగాను. మా పెదనాన్నగారి పిల్లలు 5, మేము 5. తర్వాత మా ఇంటి నిండా ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు. అట్లా పెరిగిన ఒక ఇది అనమాట. సో దాంట్లో అప్పుడు మనం మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే ఇంతమంది మనల్ని మనం మేనేజ్ చేసుకోకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ ఇట్ డెవలప్డ్. ఐ గ్రూ అప్ లైక్ దట్. సో దాని గురించి నాకు పెద్ద ఏది నన్ను బాధించడమో స్పందించడమో ఏంటి, నా సాధన కూడా ఉంది కదా దీంట్లో. నాకు చిన్నప్పటి నుంచి నేను స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండడం, ఓకే ఇది వచ్చిందా సరే దీనివల్ల అయి ఉంటుంది, అది వచ్చిందా అంతే, అట్లానే తప్పితే కుంగలేదు పొంగలేదు. సో హౌ డస్ వన్ ఫీల్ అయిపోవడం అట్లాంటివన్నీ లేవండి. అవన్నీ వచ్చినా కూడా అంత నన్నెవరు ఇబ్బంది పెట్టి అట్లా ఏం లేదు. నేను చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అర్థం అవుతుంది, అంతే అయిపోయింది. దాని గురించి అరే నేను మనిషినండి ఎందుకు అరే ఆగండి చెప్తాను. ఒక పక్షికే ఎన్ని బర్డ్స్ వచ్చి ఇవి వేరేస్తాయి తెలుసా. అండి చెప్తాను, ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు మనకి ఈగల్ ఉంది కదా, గ్రద్ద, అది ఇట్స్ అ క్వీన్ ఆఫ్ ద స్కై, యు నో ఇట్, ఇట్స్ క్వీన్ ఆఫ్ ద స్కై. అది ఎగిరినంత మిగతా పక్షులు ఎగరలేవు యాక్చువల్గా. అండ్ అది ఎంత టెస్ట్ చేస్తుంది అంటే ఒక పుల్ల తీసుకుని అట్లా పైకి వెళ్ళి డ్రాప్ చేస్తుంది. వీడి సత్తా ఏంటన్నానని ఆ ఫీమేల్ బర్డ్ తెలుసుకుంటే కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే అంటే మేము డాన్స్లో వాటిలోనే అభివర్ణిస్తాం కాబట్టి మాకు ప్రతి ఆస్పెక్ట్ మాకు తెలియాలి కాబట్టి పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ వాటి గుణగణాలు కానీ ఇవన్నీ మాకు తెలుస్తాయి. సో దాంట్లో ఒక జీవజాతికి పక్షులకే వచ్చినప్పుడు నేను మనిషిని, నాకు అవన్నీ రాకుండా ఉంటాయి అనుకుంటున్నారా? రావు అని అంటే ఇప్పుడు మీరు నమ్మేస్తారా? కాదు కదా, అది హిపోక్రసీ అంతే. అవి వచ్చినప్పుడు మన భగవంతుడు అని చెప్పను, ఓకే యూనివర్స్ ఇచ్చిన మై మైండ్, హౌ యూ రియాక్ట్, దట్స్ హౌ ద పీపుల్ విల్ అప్రోచ్. లైక్ నేను ఎలా ఉంటానో అలా ఉంటాం కదా, కాకపోతే ఒక అడుగు దూరంగా ఉండి మాట్లాడతారు తప్పితే ఎవరు నా ఏరియా లోపలికి వచ్చేసి మనకొకంటూ ఒక ఆరా ఉంటుంది. సో ఆ ఆరా క్రాస్ చేసుకుని 7 layers లోపలికి క్రాస్ చేసుకుని వచ్చి మనం వెళ్ళి దేర్ ఈస్ ఆ సాధన అది అట్లా ఆపుతుంది. నేను అలానే ఉన్నా. విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ లైక్ అప్రోచ్ ఎవరంటారు, అప్రోచ్ అవుతారు, కానీ అడగడానికి అందరి ముందు అన్నీ అడిగేసేయలేరండి. మీరు అనుకుంటున్నారేమో, అలా అనుకుంటే ఈ పాటికి చాలా 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 ఇక్కడ ప్రపంచంలో అందరూ అడగరు. కొన్ని ఇండికేషన్స్ ఏవో ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. లేదండి అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది మిగతా వాళ్ళ విషయంలో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ డాన్స్ ఆధ్యాత్మికం అంటే వేరే ఏముంది అంటే నేను చేసిన వర్క్స్ అన్నీ అవే కదా. పైగా ముఖ్యంగా పిల్లలతో ఉండటం అట్ ఎ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 5 years టు నాకన్నా పెద్దవాళ్ళు 50+ 60+ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నేర్పించడం వల్ల అట్ ఎ డిఫరెంట్ లెవెల్. సో మై మైండ్ ఈజ్ ఆల్వేస్, ఇప్పుడు పిల్లలతో చెప్తే ఏం చెప్తారు, సో వాళ్ళకి నేర్పించేటప్పుడు నేను వాళ్ళ స్థాయికి దిగి, ఇప్పుడు నాకు అంత వచ్చు నేను PhD లెవెల్ అని అనుకుని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి రాదు. నా దగ్గరికి పిల్లలు 5 ఏళ్ల పిల్లలు వస్తే వాళ్ళ స్థాయికి నేను దిగి నేను నేర్పిస్తే కానీ నేను వాళ్ళకి నేర్పించలేను.
వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోలేను. సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఉమెన్ పర్సనాలిటీస్తో ఎప్పుడు మాట్లాడినప్పటికి కూడా ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాట్ దేవర్ ఫేసింగ్ అనేది డెకేడ్స్ టుగెదర్ ఉన్నటువంటి కొన్ని సమస్యల కమిట్మెంట్ అడుగుతారు, లేకుంటే మీ టూ మూమెంట్, కాస్టింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చాయి, మేము యాక్సెప్ట్ చేయలేకపోతే మమ్మల్ని తీసేస్తారు సినిమాల్లోంచి ఉన్నాయి కాబట్టి. అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదా మీరు? మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? చెప్పాను కదా ఇందాక, నేను ఒక సినిమా ఒప్పుకుంటే వాళ్ళ బ్యానర్లో 3 ఎట్లా వస్తాయి, ఎట్లా చేయగలవు? ఇప్పుడు అవి తెలిసి, అంటే మా నాన్నగారు మా ఇండస్ట్రీ మొత్తం ఉన్నా కూడా, అంటే నేను బహుశా నాకు అట్లాంటివన్నీ, ఎందుకంటే నేను డాన్స్ నాకు బేస్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమా రాలేదనుకోండి, ఇప్పుడు రాలేదు, నేనే దూరం వెళ్ళాను, ఇప్పుడు నాకు వాళ్ళంతా వచ్చి పెట్టారా, లేకపోతే నేను కాకపోతే ఇంకోటి ఉందిలే, తనకి హోల్ అండ్ సోల్ ఇదే కాదు. డెఫినెట్లీ ఇఫ్ ఇది అంటే హౌ ఐ కెన్ సే ఎనీ, it is not about the women. I am talking generalized. Men are women. If somebody is strong, can you go and do your tantrums? It will work. నో. Same way. అది మిగతావన్నీ మీరు చెప్పినట్టు నాకు అవన్నీ తెలీదు, నాకు అవన్నీ వాటితో సంబంధమే లేదు. నాకు సంబంధం లేనప్పుడు హౌ కెన్ ఐ ఆన్సర్?